నమస్తే, నేను డాక్టర్ యువరంజని, డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పంటి సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేది క్యావిటీస్. క్యావిటీస్ అంటే పుచ్చిపళ్ళు. ఈ క్యావిటీస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? క్యావిటీస్ ఎందువల్ల వస్తాయంటే జంక్ ఫుడ్లో మనకి స్వీట్స్ అయినా, చాక్లెట్స్ అయినా, బిస్కెట్స్ అయినా, పిజ్జా బర్గర్లో యూస్ చేసే చీజీ ఐటమ్స్ అయినా, ఇట్లాంటి పదార్థాల వల్ల మనకి క్యావిటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్యావిటీస్ వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది? క్యావిటీస్ ఉన్నప్పుడు పంటి పైన నల్లటి మచ్చల్లాగైనా, పళ్ళ మధ్యలో ఫుడ్ విరుక్కోవడమైనా, లేదా ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో పెయిన్ లాగైనా, స్వెల్లింగ్ రూపంలో అయినా మనకు తెలుస్తుంది. సో ఈ క్యావిటీస్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? డైలీ మెయింటెనెన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఈ డైలీ మెయింటెనెన్స్లో 2 పూటలు బ్రష్ చేయడము, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసి రిన్స్ చేసుకోవడము, ఏ మీల్ తీసుకున్నా, స్నాక్స్ అయినా, ఫుడ్ ఐటమ్స్ అయినా, ఏదైనా సరే కంపల్సరీ పుక్కిలించడము, మెయిన్గా పిల్లలకి రాత్రిపూట బ్రష్ చేసి అలవాటు చేయడం కంపల్సరీ చేయాలి. క్యావిటీస్ రావడానికి ఇంకొక రీజన్ మనకి పళ్ళ అలైన్మెంట్. ఈ పళ్ళ అలైన్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు తినేవన్నీ పళ్ళ మధ్యలో వెళ్ళి స్టక్ అయ్యేందుకు ఛాన్స్ ఉండదు. పళ్ళ అలైన్మెంట్లో ఒకవేళ పంటి వరుస ముందుకి వెనక్కి ఉన్నలాగైతే అక్కడ ఫుడ్ వెళ్ళి విరుక్కోవడం వల్ల కూడా క్యావిటీస్ వస్తాయి. సో వీటన్నిటి కోసం మనం కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. పెద్ద క్యావిటీస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. అది పెయిన్ ఆర్ సెన్సిటివిటీ రావడం త్రూ తెలుస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే, లేదా మనం అసలు క్యావిటీ త్రూవే వెళ్ళకూడదు అంటే డెంటల్ విజిట్ కంపల్సరీ. డెంటిస్ట్ త్రూ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారు చూసి మీకు తగిన సజెషన్స్, మీ పళ్ళకి సరిపోయే సజెషన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. పళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలంటే రీమినరలైజేషన్ టూత్ పేస్ట్ అని కూడా ఉంటాయి. ఇవి మనకి టూత్లో ఏదైతే కాల్షియం ఉన్న మినరల్స్ ఇంపార్టెంటో ఆ కాల్షియం మినరల్స్ పంటి లోపల అబ్జార్బ్ అయ్యేలాగా చూసుకుంటాయి. సో పిల్లలకి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇవ్వడము, పెద్దవాళ్ళైనా సరే రీమినరలైజింగ్ టూత్ పేస్ట్ యూస్ చేయడము, పళ్ళ మధ్యలో విరుక్కున్న ఫుడ్ పార్టికల్స్ వెళ్ళేలాగా ఫ్లాసింగ్ చేయడము, ప్రతిరోజు నైట్ పడుకునే ఒక 1 అవర్ ముందర ఏ మీలో తీసుకోకుండా చూసుకోవాలి. జ్యూసెస్ అయినా, స్వీట్స్ అయినా, చాక్లెట్స్ అయినా అవాయిడ్ చేయాలి. ఈ 1 అవర్ టైంలో మనం అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ రిన్స్ చేసి పడుకోవాలి. సో దట్ మనం క్యావిటీస్ డెవలప్ చేసుకోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.